గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి త్వరగా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కదా. నేను ముందు రోజే, ఇవాళ ఫ్రైడే కదండి, ముందు రోజే నేను వచ్చేసి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను నైటే. సో ఓన్లీ ఇల్లు చిమ్మేసుకొని బయట వాకిలు కడిగేసుకున్నాను, అయిపోయింది. పిల్లలకు వచ్చేసి నేను ముందు రోజు ఏమి టిఫిన్ అనేది నానబెట్టలేదు. సో దొడ్డు రవ్వ ఉండే, చేద్దామని ఉప్మా చేస్తున్నానండి. నూనె పోసుకొని అన్ని పోపు దినుసులు, కొల్లిగా పల్లీలు, కలమాకు, పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కొద్దిగా మగ్గనిచ్చాను. టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని బాయిల్ అనేది చేసుకున్నాను. బాయిల్ అయిన తర్వాత వచ్చేసి రవ్వ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ ఒక 1/4 కిలో అంత రవ్వ తీసుకున్నానండి సుమారుగా. తీసుకొని మంచిగా కలిపి టిఫిన్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలకు తినిపించుకున్నాను ఫస్ట్, లేదంటే ఇల్లంతా వేస్తారండి, మళ్ళీ తినడానికి ఫైట్ చేస్తుంటారు. సో వాళ్ళకి తినిపించేసి స్నానాలు అనేది చేపించాను. నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. సో మా వారు కూడా తినేసారు. ఇక అన్నీ మళ్ళీ ఉన్న గిన్నెలన్నీ తోమేసుకొని నీట్గా కిచెన్ క్లీన్ చేసుకొని మళ్ళీ నేను స్నానం చేసుకొని దేవుని దగ్గర దీపారాధన అనేది చేసుకోవడానికి మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి. దేవుని దగ్గర క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా దీపారాధనకు రెడీ చేస్తానండి. పువ్వులన్నీ చేంజ్ చేసేసి, నాకు దేవుని మీద ఉన్న భక్తి ఎక్కువగా అని అంటారు, ఎక్కువ అని కాదండి, మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఆ దేవుడు అనేటోడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, బట్ నాకు మాత్రం నమ్మకం అనేది చాలా ఉంది. నాకు దేవుని పూజ చేసిన రోజు, ఇంట్లో దీపం పెట్టిన రోజు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుందండి. నా వెంటే ఎక్కువ పాజిటివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది నాకు. సో అందువల్ల నేను డైలీ పూజ చేస్తాను, నాకు మంచిగా అనిపిస్తుంది కాబట్టి. సో ఇక్కడ పిల్లలకు హారతి తీసుకోమని హారతి ఇస్తున్నాను. వాళ్ళ నైవేద్యానికి అయితే ఏం పెట్టలేదు, అట్టి పండ్లే ఉండే అండి. సో పిల్లలకు పెట్టాను. చిన్న వచ్చి దండం పెట్టుకుంటున్నాడు. చిన్నకు మాత్రం దేవుని భక్తి చాలా ఎక్కువ అండి. సో కొద్దిగా మిగిలిన ఉప్మా ఉండే అండి, ఇక అదే నేను కూడా తింటుంటే మళ్ళీ చిన్న వచ్చి నాకు కూడా పెట్టమ్మా అంటే మళ్ళీ చిన్నకు తినిపించుకుంటూ నేను తింటున్నాను. మిట్టు ఆల్రెడీ ఫ్రెష్ అప్ అయ్యారు, వాళ్ళు టీవీ చూస్తున్నాడండి. సో నేను ఏమి వండుదామని ఆలోచిస్తుంటే ఇంట్లో వచ్చేసి ఏం లేవండి, సోరకాయ తప్ప. సో సోరకాయని వండాలనుకుంటున్నాను. నార్మల్గా సోరకాయ ఇష్టపడని వాళ్ళే చాలామంది ఉంటారండి, బట్ దీని బెనిఫిట్స్ తెలిసాక చాలామంది దీన్ని వదిలిపెట్టారు. ఎందుకంటే నేను కూడా అలానే ఫస్ట్ తెలియక తినకపోతుండే, తర్వాత దీని గురించి తెలిసినాక ఇప్పుడైతే రెగ్యులర్గా అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అన్న తింటూ ఉంటానండి. ఇందులో విటమిన్ సి, బి, జింక్, థయామిన్, ఇనుము, రాగి అలాంటి కాల్షియం, మాగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. శరీరానికి హాని చేసే కొవ్వు ఉంటుంది కదా, ఇందులో ఉండదు. అది బరువు తగ్గడానికి మెయిన్గా బాగా యూజ్ అవుతుంది. సొరకాయ బెస్ట్ ఆప్షన్ అండి బరువు తగ్గాలనుకునే వాళ్ళకి. ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణశక్తిని అనేది ఎక్కువగా పెంచుతుందండి మనకు. సొరకాయ జ్యూస్ తీసుకుంటే మాత్రం బీపీ అనేది తొందరగా కంట్రోల్ అవుతుంది, పెరగదు. హైపర్ టెన్షన్ లాంటివి కూడా తగ్గుతాయి. మళ్ళీ పొటాషియం ఉంటుంది కదా, దానివల్ల రక్తపోటు అనేది కంట్రోల్ చేస్తుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ రానివ్వదు. ఆల్టర్నేట్ డేస్ వల్ల సొరకాయ కూర కంటే ఆల్టర్నేట్ డేస్లో జ్యూస్ అనేది తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. బీపీ అనేది తొందరగా కంట్రోల్లో ఉంటుందండి. సో నేను నార్మల్గా ఛానల్ వచ్చేసి స్టార్ట్ చేసింది మాత్రం నేను వండే వెజిటేబుల్స్ని బట్టి దాని బెనిఫిట్స్ చెప్పడానికనే మాత్రం స్టార్ట్ చేశాను. బట్ చాలామంది నాకు సజెషన్ చేసింది ఏంటంటే అది ఒక్కటి చేస్తే సరిపోదు, డే బ్లాగ్ లాగా చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది అండ్ అందరికీ యూజ్ అవుతుంది. సో నేను వచ్చేది చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఎవరికైనా ముందు నుంచి ఏ పని అలవాటు ఉండదు. ఆఫ్టర్ మ్యారేజ్ వేరుంటుంది, బిఫోర్ మ్యారేజ్ లైఫ్ వేరుంటుంది. దేనికైనా మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. లేడీస్కి అందుకే చాలామంది అంటుంటారు ఆడవాళ్ళకు ఉన్న ఓపిక మగవాళ్ళకు ఉండదు అని. సో అలా మనము ఒక్కొక్క స్టెప్ మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన వెనుక ఉన్న హస్బెండ్స్కి మనం ఎంత సపోర్ట్ చేస్తే అంత పాజిటివ్గా మనం డెవలప్ అవుతాం. సో అది నా పర్సనల్ ఒపీనియన్ అండి. నేను ఇక్కడ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నువ్వులు, 1 స్పూన్ జీలకర్ర బాగా వేయించి పక్కకు పెట్టుకున్నాను. మిక్సీ జార్లో పౌడర్ చేసుకున్నానండి. అదే కడాయిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఆనియన్ వేసి ఫ్రై చేసుకున్నాను. కొద్దిగా ఫ్రై అనేది అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అండ్ పచ్చిమిర్చి వచ్చేసి కొంచెం సాల్ట్ వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా ఇక్కడ వేసేసాను. వేసి బాగా కలుపుకున్న తర్వాత ఈ సొరకాయ ముక్కలు, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసి బాగా మగ్గనివ్వాలండి మూత పెట్టి. సో మగ్గనివ్వడానికి పెట్టాను, మళ్ళీ ఇంకొకసారి తీసి కలుపుకున్నానండి. అంత లోపల మాకు వచ్చేసి పవర్ కూడా పోయింది. సో అందుకు మీకు బ్లాక్ అనేది కనిపిస్తుంది. ఆ మిక్సీ జార్ కడుక్కున్న వాటర్ని ఇందులో వేసేసి ఉడకడానికి పెట్టేశానండి.
ఇక్కడ దగ్గరగా అయింది కదండి. ఇలా దగ్గరగా అయినాక మీరు ముందుగా పౌడర్ చేసుకున్న పౌడర్ అనేది వేసుకోండి. పౌడర్ అనేది వేసుకున్నాక దగ్గరగా అవుతుందండి. సో ఇలా గ్రేవీ అనేది థిక్గా ఉంటే చపాతీలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుంది. సో నాకు ఆఫ్టర్నూన్ వచ్చేసి తిన్న తర్వాత హెడేక్గా ఉందని ఒక హాఫ్ అన్ అవర్ పడుకున్నానండి. పడుకుంటే మళ్ళీ ఇల్లంతా క్లమ్జీగా అయిపోయింది. కిచెన్ ఇప్పుడు ఎలా ఉంది చూడండి. సో మళ్ళీ నేను లేచి, ఎందుకంటే మనం రెస్ట్ అనేది తీసుకుంటే పిల్లలకు మన హస్బెండ్కి కూడా ఇబ్బంది అవుతుంది. సో నేను అలా ఆలోచించుకొని మళ్ళీ కంటిన్యూస్గా చేస్తే కూడా మళ్ళీ మన హెల్త్ సిక్ అవుతే మళ్ళీ వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది. సో చూసి చేసుకుంటానండి నేను. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఉన్న అంట్లన్నీ వేసేసుకున్నానండి. తోమేసుకున్నాను, నీట్గా కడిగేసి ఆరబెట్టేసుకున్నాను. నార్మల్గా హౌస్ వైఫ్స్ అంటే ఎందుకు తేలిగ్గా చూస్తారో నాకు అర్థం కాదండి. హౌస్ వైఫ్స్ చేసేంత పని నార్మల్గా మళ్ళీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరు చేయలేరు తెలుసా. ఇంట్లో ఒక్కరోజు ఉంటామా ఇంత పనా అని అంటారు. సో నేను అనేది ఏంటంటే, అవునండి, అన్నీ ఏ ఏజ్లో చేయాల్సింది ఆ ఏజ్లో మనకు తెలియకుండానే టైం పీరియడ్ అనేది పోతుంటుంది. ఎలా అవ్వాలనేది ఉంటే అలా అవుతుంది. సో నేను కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాను. అంత లోపలనే బిగ్ బాస్కెట్ వచ్చిందండి. ఆర్డర్ వచ్చేసి బిస్కెట్స్ అయిపోయాయని మా హస్బెండ్ చేశారు. సో ఆర్డర్ వచ్చింది. చిన్ను బిస్కెట్స్ తీసుకొని తింటున్నాడు. అందులో వేఫర్ ప్యాకెట్ ఇప్పారు, సూపర్ ఉందని చెప్తున్నారండి. మనం తినేటప్పుడు అయితే నాకు తెలిసింది ఒక బన్ను ముక్క, 2 రూపీస్ పార్లేజీ తప్ప ఇంకేది తెలియదండి. బట్ ఇప్పుడు పిల్లలకు అలా కాదు, అన్నీ తింటూనే ఉంటారు, వెరైటీస్ ఆఫ్ బిస్కెట్స్ వస్తూనే ఉంటాయి. మళ్ళీ వచ్చేసి ఈవినింగ్ అయ్యింది. ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ వాన పడిందండి. ఫుల్ వానలో వచ్చేసి ఇంకా మేము బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. పిల్లల్ని వాకింగ్ కన్నా తీసుకెళ్దాం అనుకున్నాను, బట్ వాన పడడం వల్ల ఎక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి నైట్కి మధ్యాహ్నం వండిన అన్నం సొరకాయ ఉండే కదండి. సో దానివల్ల నేను మళ్ళీ పాలకూర పరాటా తింటా అంటే పిల్లలు, సో నేను అది చేస్తున్నాను. హాట్ వాటర్ అనేది పెట్టుకొని పాలకూరని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి. అందులో బాయిల్ చేసుకున్నాను, కొద్దిగా సాల్ట్ వేసేసి అండ్ కరివేపాకు కూడా వేసుకొని స్ట్రెయినర్ అనేది చేసుకున్నానండి. వెంబడే ఈ పాలకూర స్ట్రెయినర్లో వేసుకోగానే చల్ల నీళ్ళు